In a remarkable act of self-reliance, tribal residents of Mutharam village in Venkatapuram Mandal, Mulugu district constructed a mud road using their own funds after decades of official neglect. Each family reportedly contributed 2,000 to lay the road and built a culvert connecting their village to the highway. The initiative was highlighted by CVR News, prompting a response from Minister Dhanasari Anasuya Seethakka, who praised the villagers' determination and resilience. Minister Seethakka directed officials to lay a proper road to the village soon and assured that the Integrated Tribal Development Agency would reimburse the villagers for their expenses. She also distributed compensation checks to maize farmers in Vajedu Mandal who suffered crop losses last year, reinforcing her commitment to tribal welfare. భద్రాచలం నియోజకవర్గం ములుగు జిల్లా భద్రాచలం నియోజకవర్గం వెంకటాపురం మండలం ముత్తారంలో మరి ఆదివాసీ ప్రజలందరూ కూడా బ్రిడ్జి నిర్మాణం చేసుకున్నట్టుగా మా దృష్టికి మీడియా సోదరుల ద్వారా వచ్చింది. నేను తెలుసుకొని ఇక్కడ స్థానిక మా ఎమ్మెల్యే సోదరులతో కూడా మాట్లాడి కలెక్టర్ గారిని కూడా ఆదేశించడం జరిగింది. ఈరోజు మా పంచాయతీరాజ్ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి దానికి ఎంత కాస్ట్ అవుతుందో అది ఎస్టిమేషన్ ఇస్తే వెంటనే ఆ డబ్బులు ఆ కష్టపడ్డ రైతులకు గిరిజనులకు ఆదివాసులకు వచ్చే విధంగా శాంక్షన్ కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏదున్నా కూడా దయచేసి ఎమ్మెల్యే గారికి కానీ లేదా సంబంధిత ఎంఆర్ఓలకు అధికారులకు చెప్పండి. నేను కూడా రోడ్లకు సంబంధించినటువంటి మంత్రినే కాబట్టి ఖచ్చితంగా నా సాధ్యమైనంత వరకు రోడ్ల నిర్మాణం మీద పెట్టిన మన దృష్టి అంతా. సీఎం గారు కూడా ప్రతి గూడెం తండకు రోడ్లు ఉండాలనేది వారి యొక్క ఆకాంక్ష కాబట్టి దానికి అనుగుణంగా రోడ్లు కూడా శాంక్షన్ చేస్తాం. ముత్తారం గ్రామానికి తప్పకుండా మా ఫండ్ నుంచి మా ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం డిఎంఎఫ్ నుంచి కానీ నా ఫండ్ నుంచి కానీ తప్పకుండా తొందరగా ఇవ్వాలన్నా రేపన్నా ఫస్ట్ అధికారులపై అంచనా వేస్తాం. భద్రాచలం నియోజకవర్గం ములుగు జిల్లా భద్రాచలం నియోజకవర్గం వెంకటాపురం